ఓరి మానవుడా నీవు తెలుసుకోవలెరా, ఎంత తెలిసినను ఇంకా మిగిలి ఉన్నదిరా. జీవనమంటే సులువు కాదుర, కష్ట నష్టములిష్టపడవలె. ఓరి మానవుడా నీవు తెలుసుకోవలెరా, ఎంత తెలిసినను ఇంకా మిగిలి ఉన్నదిరా. తందానానే నానే తందానానే. కృష్ణ గారు, మీ తమ్ముడు మా అమ్మాయికి చాలా బాగా నచ్చాడు. మీరు అడిగినంత కట్నం ఇవ్వడానికి మాకేం ఇబ్బంది లేదు. మంచి రోజు చూసి పంతులు గారిని పిలిపించండి. అది మొత్తానికి 1 నెలలో పెళ్ళి. ఏ అమ్మాయికి నచ్చమనుకున్నా, అదేంటో ఈ అమ్మాయికి నచ్చావు. పెళ్లి తర్వాత ఉద్యోగం చేసుకుంటావు, ఇంకేదైనా చేసుకుంటావు, నీ ఇష్టం. రే అన్నయ్య, వినపడిందా? సుభద్ర, ఏం చేస్తున్నావు? నీకేం కావాలి? అది ఫోన్ పగిలిపోయింది, స్టేషన్కి వెళ్తున్నాను. ట్రైన్ టికెట్కి డబ్బులు లేవు. ఓ 50 ఉంటే ఇస్తావా? బాబాయ్కి చెప్పాను, నువ్వు వెళ్ళడానికి రావడానికి బాబాయ్ తీసుకెళ్తాడు, వెళ్ళు. ఏంటి బాబాయ్యా? ఆ, పోనీ మధ్యాహ్నం ఆకలేస్తుంది కదా, తినడానికి ఏమైనా ఇస్తావా డబ్బులు? నీకు ఆకలేస్తుందనే పెరుగన్నం చేసి బాక్స్లో పెట్టాను, అది తీసుకుని వెళ్ళు. సుభద్ర, పోనీ సాయంత్రం ఆకలేస్తే? బాబాయ్ ఉన్నాడు కదా, బాబాయ్కి చెప్పు, నీకేం కావాలో కొనిచ్చేస్తాడు, వెళ్ళు. అయితే ఇవ్వనంటావా? ఇవ్వను. సుజాత సుజాత ఏ సుజాత సుజాత తరిగిటకిటతో తను తరిగిటకిటతో తరిగిటకిటతో తను తరిగిటకిట. పెరుగన్నం అంటే పెరుగన్నం. బాబాయ్ దగ్గర అప్పు తీసుకొని మరీ వెళ్తాను, ఏం చేస్తుందో చూస్తాను. ఏ సీనన్న, ఎలా ఉన్నావు? సుజాత, బావునా? సీనన్న, ఫోన్ పగిలింది, కాస్త చూడవా? ఎలా పగిలింది? నేనే అన్నా, కోపంలో కింద పాడేశా. అమ్మో, ఎన్ని కొత్త ఫోన్లో. 2000 అవుతుంది సుజాత. ఆ? ఏంటి, దీనికి 2000? దేనికన్నా? దీని స్క్రీన్ గార్డ్ పగిలింది, కెమెరా పోయింది, మళ్ళీ టౌన్ కూడా పంపించాలి. 2000 అవుతుంది సుజాత. 2000 అంటే చాలా కష్టం అన్నా. నా మాటిని కొత్త ఫోన్ కొనుక్కో. కొత్త ఫోనా? కొత్తదంటే ఎంతలో ఉండొచ్చు? నీకెంతలో కావాలి? అరే అన్న, నీ దగ్గర ఎంతలో ఉంది అది చెప్పు. 5000లో ఉన్నాయి, 10,000లో ఉన్నాయి, 50,000లో కూడా ఉన్నాయి. 10,000 చూపించు. అన్న అన్న అన్న, ఒక్క నిమిషం. ఇప్పుడు నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఇప్పుడు ఈ ఫోన్ని 2000కి బాగా చేయించి నువ్వే అమ్ముకొని నాకు ఆ 10,000 ఫోన్ ఇచ్చేస్తావా? ఏంటి, ఈ ఫోన్ బయట అమ్మితే 2000కు కూడా పోదు. ఏంటన్నా, ఈ ఫోన్ తీసుకొని 2 నెలలే అయింది. ఏదో నేను పగలగొట్టానని పగిలిపోయింది, లేదా చాలా బాగా పనిచేస్తుంది తెలుసా? ఏంటి, ఈ మూరలో అయిపోయి 3,000 అవుతుంది, నువ్వు మొన్న కొన్నావా? అన్న అన్న అన్న, నీ మాట కాదు నా మాట కాదు, 1000 రూపాయలు చేసాను అన్న. చేసాను అయిపోతుంది అన్న, చేసాను అన్న. సుభద్ర డబ్బులు ఇవ్వట్లేదన్న, చేసే అన్న. అన్న సుజాత గారు, ఎక్కడున్నారా? మీకోసం ఊరంతా వెతుకుతున్నాను. మీ ఫోన్ కూడా ఆఫ్ వస్తుంది. సుబ్బు, నువ్వేంటి ఇక్కడ? వెళ్ళిపో. సుజాత గారు, మీతో ఒకసారి మాట్లాడాలండి. ఏంటి నీ బాధ? మీరంటే నాకు ఇష్టం అండి, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. సుజాత గారు, ఒకసారి నేను చెప్పేది వినండి. నేనేం విన్ను. సుజాత గారు, అయినా నేనే చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. నేనే నా కోసం జాబ్ వెతుక్కోవాలి.
చిండుగాడికి కూడా నేనే చదివించాలంట. నా ఫోన్ కూడా పగిలిపోయింది చూడు. 1000 రూపాయలు ఇచ్చా. నా దగ్గర కావాలంటే డబ్బా ఫోన్ ఉంది, అది తీసుకొచ్చి ఇస్తాను. నాకెవ్వరి ఫోన్ ఏం అవసరం లేదు. అయినా నా దగ్గర ఏముంది? ఉద్యోగం లేదు, ఆస్తిపాస్తులు లేవు, ఏమీ లేవు. మా సుభద్ర ఏమనిందో తెలుసా? నువ్వెవరికీ నచ్చవు, నిన్నెవరు పెళ్లి కూడా చేసుకోరని చెప్పింది. ఎవరండి అలా అన్నారు? నేను చేసుకుంటా అని చెప్తున్నాను కదా. మీరు నాకు నచ్చారండి, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. నేను 10 పెళ్లి చూపుల దాకా వెళ్ళాను. ప్రతి ఒక్కళ్ళు నాకు కంప్యూటర్ ఉద్యోగం ఉందా, గవర్నమెంట్ ఉద్యోగం ఉందా అని అడిగారు. కానీ మీలాగెవరు ఆకలేస్తుంది, తినడానికి ఏమన్నా తీసుకురా అని చెప్పి అనలేదు. నా జీతం 14,000 అంటే 14,000 నీకే సరిపోవు, నీ కాబోయే పిల్లాన్ని ఎలా పోషిస్తావని చెప్పి ఎగతాళి చేశారు. కానీ మీరు 2 సంవత్సరాల్లోనే 14,000 అంటే రాను 25,000 అయిపోతాయని చెప్పి అన్నారు. అంతేకాకుండా తెల్లగా ఉన్నాడు, పొద్దుగా ఉన్నాడని ఏవేవో వంకలు పెట్టారు. మీరు ఇన్నిసార్లు కలిశారు, ఎప్పుడైనా నన్ను అలా అన్నారా? ఇలా అన్నది ఆ అమ్మాయిలు కూడా కాదు, వాళ్ళ తల్లిదండ్రులు. పెద్దవాళ్ళు వాళ్ళే అర్థం చేసుకోలేదు, కానీ మీరు అర్థం చేసుకున్నారు. మీరు అన్నట్టు ఉద్యోగం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే డబ్బులు మాత్రమే ఉంటాయి, కానీ మీ దగ్గర అర్థం చేసుకునే మనసుంది. ఒక అబ్బాయికి దాని మించి కావాల్సింది ఏముంది చెప్పండి? ఎందుకు ఏడుస్తున్నావు? నేనేం ఏడవట్లే. అదిగో ఏడుస్తున్నావు కదా. చీ, ముక్కు కూడా వస్తుంది. ఒక నిమిషం, ఇదిగో తుడుచుకో. సుజాత గారు, నన్ను పెళ్లి చేసుకోండి. నీకు రోజు పొద్దునే బాదం పాలు తీసుకొస్తా, స్వీట్ పాను, ఇంకా ఆమ్లెట్ కూడా వేసి పెడతా. సరే, ముందా ఏడు పాపు. ఆ మొహం ఏంటి, ఆ జుట్టేంటి? జుట్టు సర్దుకో. ఉండు. ఇప్పుడు బాగున్నావు. నన్ను పెళ్లి చేసుకుంటారా? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? మీ ఫోన్ కలవట్లేదని 3 రోజుల నుంచి భోజనం చేయలేదు. ఏంటి 3 రోజుల నుంచే ఏం తినట్లేదా? తిండి మీద ఎవరైనా అలుగుతారా సుబ్బు? ఒక్క నిమిషం ఆగు. ఇదిగో మా సుభద్ర నాకు పొద్దున్నే కట్టింది, తిను. మీరు పెళ్లి చేసుకుంటా అంటే తింటాను. అబ్బా సుబ్బు. మీరు పెళ్లి చేసుకుంటా అని చెప్పండి, తింటాను. సరే చూద్దాం, తిను. మీరు పెళ్లి చేసుకుంటా. తిను. బాగుందా? తిను. ఆ షర్టు చూడు, నీట్గా ఉండాలి కదా సుబ్బు, అప్పుడు బాగుంటావు. సుబ్బు, బాదం పాలు తాగుదామా? అయిపోయిందా? వెళ్దామా అండి? పద. సుబ్బు, పక్కనే ఆపేసే. ఇక్కడ సుబ్బు, ఇంకోసారి తిండి మీద అలగొద్దు, సరేనా? మీరు పెళ్లి చేసుకుంటా అని చెప్పండి, ఇంకెప్పుడు అలగను. చూద్దాం. సుజాత గారు, సుజాత, ఉమ్, మీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటి? పెళ్లి చూపులో వచ్చింది మీ నెంబర్ కాదండి. వేరే నెంబర్ ఎక్కించుకోబోయి మీ నెంబర్ ఎక్కించుకున్నాను. తర్వాత ఇలా జరిగింది. ఏంటి, నిజమా? అవునండి. మరెలా? మీకు ఆ విషయం చెప్దామనే కాల్ కూడా చేశాను, మీరు ఇలా చేశారు. అంటారు కదా, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదని, ఇదేనేమో. ఏంటి, కొటేషన్లా? అలా ఏం కాదండి. సర్లే, అయినా నన్ను పెళ్లి చేసుకోవాలంటే 3 షరతులున్నాయి. షరతులా? ఏంటవి? 1, నువ్వు నాకు స్టేషన్లో నా గురించి చెప్పావే, అదంతా సేమ్ అలానే సుభద్రతో కూడా చెప్పాలి. సరేనండి. 2, నువ్వు నాకే కాదు మా చింటుగాడికి కూడా నచ్చాలి, అప్పుడే పెళ్ళి. చింటూ. ఉమ్, సరే, మరి 3వది? నీ పేరేంటి? సుబ్రహ్మణ్యం. కాదు,
సుబ్రహ్మణ్యం హస్బెండ్ ఆఫ్ సుజాత అని చెప్పాలి. హస్బెండ్ ఆఫ్ సుజాత. సరేనండి. ఎవరు అడిగినా ఇదే చెప్తావు కదూ. సరే. సరే అయితే దా మా సుభద్రతో మాట్లాడేసెళ్ళు. అమ్మో ఇప్పుడు వద్దండి, తర్వాత వచ్చి మాట్లాడతాను. ఏ? అంటే బట్టలు బాగాలేవు కదండి, అందుకు. సరే. సుజాత గారు, హా? బండి తొయ్యాలి. ఏంటి సుబ్బు? పద. దా. సరే బాయ్. బాయ్ అండి. అమ్మాయి తరపోళ్ళు వచ్చి మాట్లాడారు. 10 రోజుల్లో పెళ్లి కాస్త హడావుడిగా చేద్దామన్నారు. అనవసరంగా ఈ ఖర్చు ఎందుకని చిన్నగా గుళ్ళోనే చేయమని చెప్పాను. ఉమ్, పెళ్లి పనిలో ఈ చూసుకోవాలంటే పెద్దోళ్ళు ఉండాలి. నాన్న లేడు, మీ అమ్మ కూడా లేదు కదా. ఎవరైనా ఉన్నారంటే వరుసకు మిగిలింది నేను మీ వదినే కదా. కాస్త ఈ పెళ్లి హడావుడి అయ్యేంతవరకు మీ వదినొచ్చి ఇంట్లోనే ఉండమంది. కార్యక్రమాలు అన్నీ అయ్యేంతవరకు మాతోనే ఉంది కానీ. సరే నేను ఉంటా. ఆలస్యం చేయకుండా పొద్దున్నే వచ్చి. సరే అన్నయ్య. పెళ్లి పనిలో ఈ చూసుకోవాలంటే పెద్దోళ్ళు ఉండాలి. నాన్న లేడు, మీ అమ్మ కూడా లేదు కదా. ఎవరైనా ఉన్నారంటే వరుసకు మిగిలింది నేను మీ వదినే కదా. కార్యక్రమాలు అన్నీ అయ్యేంతవరకు మాతోనే ఉంది కానీ. హలో సుజాత గారు. అబ్బో ఏంటి హుషారుగా ఉన్నావు? అదేం లేదండి, చాలా సంవత్సరాల తర్వాత మా అన్న ఇంటికి రమ్మన్నాడు. అంటే ప్రేమగా కూడా మాట్లాడాడు, అందుకే. చీ, మళ్ళీ ముక్కొచ్చిందా? అదేం లేదులేండి. సరే అయితే ఇంటికెప్పుడు వస్తావు? దేనికండి? అదేంటి, పెళ్లి గురించి మాట్లాడాలి కదా. మా చిండుగాడికి నువ్వు నచ్చాలి, మా సుభద్రతో మాట్లాడాలి. నువ్వు వస్తానని చెప్పావు కదా సుబ్బు. ఆ? సరే అయితే రేపు వస్తావా? వస్తానండి. సరే సుబ్బు, బాయ్. చెప్పరా అన్నయ్య, ఒకసారి బయటకు వస్తావా? సరే వస్తున్నారా? అన్నయ్య. లోపలికి రారా. పర్లేదన్నయ్య, ఇక్కడే మాట్లాడతాను. చెప్పడం మర్చిపోయాను, అమ్మాయి వాళ్ళ నాన్న మాట్లాడాడు. వారం రోజులు ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం అన్నాడు. నాకు ఆ పెళ్ళి ఇష్టం లేదన్నయ్య. ఇష్టం లేదంటే? నువ్వు మొన్న అన్నావు కదా నెంబర్ ఎక్కించుకోవడం కూడా రాదని. నేను కరెక్ట్ నెంబర్ ఎక్కించుకుందానన్నయ్య, నువ్వే తప్పు నెంబర్ ఇచ్చావు. నాకు సుజాత చాలా నచ్చిందన్నయ్య. నేను తన తప్పితే వేరే ఎవరిని పెళ్లి చేసుకోను. వదినికి కూడా ఓ మాట చెప్పేసి నేను వెళ్తాను. సుభద్ర ఆయన పెళ్లి కొడుకా? మాట్లాడు మాట్లాడు. నాకు సుజాత గారంటే చాలా ఇష్టం అండి. నేను పెళ్లి చేసుకుంటే సుజాత గారినే చేసుకుంటాను. మొన్న స్టేషన్లో చెప్పింది చెప్పు. ఉద్యోగం చేసే అమ్మాయి ఎవరికన్నా దొరుకుతుంది, కానీ సుజాత గారిలో అర్థం చేసుకున్న అమ్మాయి మాత్రం దొరకడం కష్టం అండి. మీకు నా గురించి ఏమైనా సందేహాలుంటే నేనుంటున్న చోటుకు వచ్చి నా గురించి కనుక్కోవచ్చు. లేకపోతే నేను పనిచేసే చోటన్నా సరే నా గురించి కనుక్కోవచ్చు. మీకు నా గురించి తెలిసిన తర్వాతే మీ నిర్ణయం ఏంటో చెప్పండి. కానీ నేను పెళ్ళంటూ చేసుకుంటే సుజాత గారినే చేసుకుంటాను. నేను ఆదర్శ కంపెనీలో కలెక్షన్ ఏజెంట్గా పనిచేస్తున్నాను. నాకు నెలకి జీతం 14,000. సుజాత గారిని చాలా బాగా చూసుకుంటానండి. 14,000.
ఏంటండి దేని గురించి ఆలోచిస్తున్నారు? ఆహా అలా అని కాదు, ఇలా వచ్చి పెళ్లి గురించి మాట్లాడితే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదమ్మా. అంటే కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదని అంటారు కదా, ఇది అంతే. నాకు కొంచెం టైం ఇస్తే ఆలోచించుకొని చెప్తానమ్మా. సరేనండి, మరి నేను వెళ్ళొస్తాను. సుజాత గారు బాయ్ అండి. చింటూ బాయ్. బాయ్ సుబ్బు. సుభద్ర పంపించొస్తాను. సుజాత గారు బాగానే చెప్పానా? ఏంటండి అలా చూస్తున్నారు? ఇప్పుడు కూడా ఆ సామెతలు అవసరమా సుబ్బు? సరే అండి, వెళ్తాను. ఏంటి అంత సంతోషంగా ఉన్నావు? ఉన్నానా? ఏమో మరి, నాకు తెలీదు. సరే వెళ్తాను. సుజాత గారు సుభద్ర ఏంటి నీకు నచ్చలేదా సుబ్బు? నీకు నచ్చాడా? నచ్చాడా అంటే ఇంతకీ ఎవరతను? ఇదంతా ఎప్పుడు మొదలైంది? అబ్బా అదంతా పెద్ద కథలే అమ్మా. సరే ముందు నువ్వు చెప్పు. నాకు ఓకే సుజాత. సుభద్ర నీకు నచ్చలేదంటే చెప్పు, నేను చేసుకోను. చచ్చే అలా అని కాదే, నీ చేష్టలు అలవాట్లు అతనికి తెలిసి నిన్నెలా ఇష్టపడ్డా అని. అబ్బా సుభద్ర నాకెవరితో ఎలా ఉండాలో బాగా తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు. అబ్బా మీరిద్దరు గొడవ పండి. నాకైతే నచ్చాల్సి వదిరా, నువ్వు చెప్పు. సుజాతని సుజాత గారు అని పిలిచాడంటే అక్కడే తెలిసింది అతనెంత మంచి అబ్బాయో. కానీ నీ అల్లరి, తను కొంచెం నెమ్మదిగా ఉన్నాడు చూస్తుంటే, ఇద్దరికీ సరిపోతుంది. కానీ నేను ఆలోచించేది వేర్రా. ఏంటి? పెళ్ళంటే ఊరికే కాదు కదా, డబ్బులు కావాలి కదా. ఎంత? తక్కువలో తక్కువంటే ఓ 5 లక్షల దాకా అవుతుంది. ఆ? అమ్మా 5 లక్షలా? అంతెందుకమ్మా, సుబ్బుకి ఎవ్వరు లేరు కదా. ఆ అబ్బాయికి ఎవరూ లేకపోయినా పెళ్లిలో కనీసం ఒక చైను, ఒక కుంగురం పెట్టాలి కదా. నీకు చీర అవి కొనాలి. అబ్బాయి మంచితనానికి వద్దనే అంటాడనుకో, కానీ మన మర్యాదకైనా కొంచెమైనా పెట్టాలి కదా. అందుకే కదే నేను జాబ్ చేయి అంటుంది. అబ్బా అమ్మా నువ్వు ఇక్కడక్కడ వెళ్ళి నా జాబ్కి లింకెటకు. అమ్మా పోనీ సుబ్బు జాబ్ చేస్తున్నాడు కదా, అతన్ని నేను అడగనా? చచ్చే అలా అడిగితే చండాలంగా ఉంటుంది. అయితే ఇప్పుడు నీకు సుబ్బు నచ్చాడు కానీ పెళ్ళెలా చేయాలో ఆలోచిస్తున్నావు అంతేనా? నచ్చాడు. ఉమ్. నేను అదే ఆలోచిస్తున్నా, ఇప్పుడు పెళ్ళంటే ఎలా అని. అయినా అతను అన్నది నిజమే, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు. సర్లే చూద్దాం, ఎలా జరిగేది ఉంటే అలా జరుగుతుంది. పడుకోద్దా. ఒరే తిన్న చాలు, నువ్వు కూడా పడుకో. ఏంటండి సుజాత గారు, డబ్బులు లేవా? అదేం సుబ్బు, మా దగ్గర ఆస్తిపాస్తులేం లేవు, కట్నం అవి ఇచ్చుకోలేమని చెప్పాను కదా. అప్పుడు నువ్వేమన్నావు? నా కట్నం ఏమొద్దండి, అమ్మాయి బాగా అర్థం చేసుకుంటే చాలని. నేను చాలా బాగా అర్థం చేసుకున్నాను కదా సుబ్బు. అవునండి, నేను ఇప్పుడు కూడా అదే అంటా. కానీ కట్నం గురించి అన్నాను నేను. పెళ్ళికి ఎంతో కొంత డబ్బులు ఖర్చు అవుతాయి కదండి. సరే కానీ నువ్వెందుకు అలా కంగారు పడుతున్నావు? అది కాదండి, ఆడపిల్ల అన్నాక పెళ్లి కోసం ఎంతో కొంత డబ్బులు దాస్తారు కదండి. మా ఇంట్లో లేవయ్యా. ఇప్పుడేంటి, ఎందుకు కంగారు పడుతున్నావు? ఏం లేదండి, ఇంత దూరం వచ్చింది. ఇప్పుడు పెళ్ళి అది ఇదని చెప్పి డబ్బులు లేకపోతే బాగోదు కదండి. ఇదిగో అమ్మ చెప్పింది, తక్కువలో తక్కువ ఒక 5 లక్షలైనా కావాలని. అంతే కదండి, పెళ్ళికి ఎంతో కొంత అవుతాయి కదా. ఆ, మీ దగ్గర ఎంత ఉన్నాయండి? మా దగ్గర ఇంట్లో మొత్తం పోయి 30,000 వరకు ఉంటాయి. 30,000కి పెళ్ళి ఎలా చేసుకోగలమండి? సరే కంగారు పడుకో, ఆలోచిద్దాం. మనం ఒకసారి లెక్కలేద్దామా? నీ బ్యాగ్లో నుంచి ఒకసారి పేపర్ పెన్ని.
ఇచ్చేసేయి. ఇదిగో పట్టుకో, నేను చెప్తూ ఉంటాను, నువ్వు వేస్తూ ఉండు. ఆ, ఇప్పుడు మీ తరపున ఎంతమంది వస్తారు? ఓ 50 మంది దాకా వస్తారండి. ఏంటి 50 మంది ఉన్నారేంటి? అంటే పెళ్ళన్నాక ఒకేసారి చేసుకుంటాం కదండి, పైగా నా పెళ్లి కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఆ, సరే సరే అయితే మా తరపున 100 మంది వస్తారు. ఇప్పుడు భోజనాలు ప్లేట్కి ఒక 150 చప్పున వేసుకున్నా. 150 15,000. 30,000. ఇంకా ఫంక్షన్ హాల్కి ఇటు అటు పోను 50,000. 50,000? ఏ సరిపోవా? సరే 60 పెట్టుకో. అసలు 60,000 ఎలా అవుతాయండి? నిజంగానే అవుతాయి, రాయి. ఎందుకంటే నీకు ఉంగరము, చైను, బట్టలు ఇవన్నీ ఏవో సుజాత గారు ఆపండి. ఆ? 30,000 ఉన్నాయా అంటున్నారు, ఇవన్నీ ఎలా కుదురుతాయి అనుకుంటున్నారు మీరు? ఆ, నీ దగ్గర ఉన్నాయి కదా మిగతావి. నా దగ్గరే ఉన్నాయి సుజాత గారు. అదేం సుబ్బు, నీకు ఫైనాన్స్ కంపెనీలో 14,000 వస్తుంది కదా 2 సంవత్సరాల నుంచి. ఆ 14,000లో 3,000 ఏమో మా నాన్న నా గురించి తీసుకున్న లోనుకి పోతున్నాయి, ఇంకో 4,000 ఏమో చిట్టికి పోతున్నాయి, ఇంకో 3,000 మా అన్నయ్య తీసుకుంటున్నాడు. ఇంకా అటు ఇటు కలిపి ఆ ఖర్చులన్నీ పోగా నాకు మిగిలేదేం లేదండి. అంటే సుబ్బు, ఇప్పుడు నీ దగ్గర కూడా లేవు, నా దగ్గర కూడా లేవు, మరెలా? ఏమో మీరే లెక్కలనిద్దని ఏదో ఒకటి చెప్పారు కదా, చెప్పండి ఏదో ఒకటి. సుబ్బు, నా దగ్గర ఒక ఐడియా. ఏంటి? నువ్వు ఫైనాన్స్ కంపెనీలోనే పనిచేస్తున్నావు కదా, నువ్వు ఫైనాన్స్ అడిగితే నీకు ఇచ్చేస్తారు కదా 5 లక్షలు. పెళ్ళికి ఎవడు ఫైనాన్స్ ఇవ్వడండి. అవునా? పోనీ నువ్వు చిట్టి వేస్తున్నావు కదా, మనం కూడా కలిసి ఒక చిట్టి వేద్దాం. చిట్టి వేస్తాం బానే ఉంది, ఎవరు కడతారు? నీకు జీతం వస్తుంది కదా సుబ్బు, ఆ తర్వాత పర్మనెంట్ అయిన తర్వాత 25,000 వస్తాయి కదా. సరిపోకపోతే నేను కూడా హౌస్ వైఫ్ అవుతున్నాను కదా, అంతరించిపోకుండా నేను సంపాదిస్తాను. ఇప్పుడు మీరు అవన్నీ ఏం చేస్తారులేండి. ఏమండి, ఇక్కడ ఉంటే ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి, ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పదండి. నువ్వే కదా సుబ్బు పెళ్లి జీవితంలో ఒకేసారి అవుద్ది మళ్ళీ మళ్ళీ అవ్వదు అన్నావు. అవును, ఇప్పుడు కూడా అదే అంట, ఏదోటి ఆలోచిద్దాంలేండి పదండి. సుజాత గారు అప్పుడు పండు. సుబ్బు బండితి. సుబ్బు బండితోనా? తొయ్యాలి కదండి మరి. ఇదిగో అయిపోయింది సుబ్బు. సుబ్బు సుబ్బు స్టార్ట్ అయింది. పెళ్ళికి 5 లక్షలు. పద సుబ్బు.